హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం డే 4లో ఉన్నాం. చూడండి, ఈరోజు డే 4లో మనం ఎల్సిఎం గురించి డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఓకే, ప్రీవియస్గా అడిగిన ఒక 10 క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 20, 40, 60 అని ఇచ్చారు. ఇక్కడ 20కి 40కి 60కి ఎల్సిఎం ఏంటని అడిగారు. ఇక్కడ ఆప్షన్ ఏ 100, ఆప్షన్ బి 120, ఆప్షన్ సి 140, ఆప్షన్ డి 240. ఓకే, చూడండి ఎంత ఆన్సర్ కామెంట్ చేయండి చేసి. చూడండి ఏం చేద్దాం ఫస్ట్ మనం. చూడండి 20, 40, 60 తీసుకున్నాం. చూడండి ఈ 3 నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి మినిమం 2 నెంబర్స్ అన్నా క్యాన్సిల్ అయిపోయేలా చూసుకున్నాం. కానీ ఇక్కడ చూడండి డివిజిబిలిటీ రూల్స్లో మనకి యూనిట్స్ ప్లేస్లో 0 ఉంటే 2 టేబుల్తో డివిజన్ అవుద్దని చెప్పాం, 5తో డివిజన్ అవుద్దని చెప్పాం, 10తో కూడా డివిజన్ అవుద్దని చెప్పాం. ఇప్పుడు చూడండి మనం 10 తీసుకుందాం, అన్నిటిలో యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఇప్పుడు చూడండి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయింది. 10 2s 20, 10 4s 40, 10 6s 60 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత చూడండి మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటాను. ఇక్కడ 2 1s 2, 2 2s 4, 2 3s 6. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం ఏమైనా చూడండి. ఎల్సిఎం అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ మల్టిపుల్ చేయాలి. చూడండి ఏంటి 10 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3. ఇప్పుడు చూడండి 10 2s 20 ఇంటూ 1 2s 2, 2 3s అంత 6. ఇప్పుడు చూడండి 6 0s 0, 6 2s 12. అంటే ఓవరాల్గా ఎల్సిఎం ఎంత అయింది 120. ఆప్షన్ బి. చెక్ చేయండి వచ్చిందా మీకు కూడా. ఓకే, నెక్స్ట్ సెకండ్ సమ్ చూద్దాం. చూడండి సెకండ్ సమ్ చూడండి మనం ఇక్కడ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 18, 24, 60. ఓకే, 18, 24, 60 లా కసాగు అంటాం తెలుగులో అయితే. కసాగి ఎంత చూడండి. ఇక్కడ ఏమొచ్చాడు, ఆప్షన్ ఏ 120, ఆప్షన్ బి 360, ఆప్షన్ సి 480, ఆప్షన్ డి 520. చూడండి మళ్ళీ ఇక్కడ తీసుకుందాం 18, 24, 60. చూడండి ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో 8 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 0 ఉంది. అంటే ఇవన్నీ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. వెరీ గుడ్. 2 టేబుల్ 2 9s 18, 2 12s 24, 2 3s 6 0. ఓకే, ఇప్పుడు చూడండి మళ్ళీ మనం ఏ టేబుల్ తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటాను. ఇక్కడ నేను 9 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి డౌన్ చేశాను. 2 6 12, 2 15s 30. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఏ టేబుల్ తీసుకోవచ్చు, 3 టేబుల్ 3 3s 9, 3 2s 6, 3 5s 15. ఓకే, ఇంక చూడండి ఇక్కడ ఉన్న 3 కానీ 2 కానీ 5 కానీ ఇంక ఏ టేబుల్ అని క్యాన్సిల్ అవ్వ మనకి. ఇప్పుడు ఎన్ని ఇండివిజువల్గా తెలిసిందంటే చూడండి 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 5. ఇక్కడ చూడండి 2 2s 4 ఇంటూ 3 3s 9 ఇంటూ 2 5s 10. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి ఇక్కడ 4 ఇంటూ 9 10s అంటే ఎంత 90. ఇప్పుడు చూడండి 4 0s 0, 4 9s 36. అంటే ఓవరాల్గా ఎల్సిఎం అంతా 360. ఆప్షన్ బి. వచ్చిందా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూద్దాం మళ్ళీ. ఇప్పుడు థర్డ్ సమ్ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 359 ఎల్సిఎం ఎంత అని అడిగింది. చూడండి ఆప్షన్ ఏ 25, ఆప్షన్ బి 45, ఆప్షన్ సి 65, ఆప్షన్ డి 85. ఓకేనా, చూడండి మొదలు పెడదాం. 359. ఇప్పుడు చూడండి ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి, మినిమం 2 అన్నా క్యాన్సిల్ అవ్వాలి కదా 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు. చూడండి ఇక 3 టేబుల్ తీసుకుంటే 3 1s 3, 5 డౌన్, 3 3s 9.
ఇప్పుడు చూడండి ఎల్సిఎం ఏమవుతుంది, 3 ఇంటూ 1 తీసుకున్న పర్లేదు, తీసుకోకపోయినా పర్లేదు, 5 ఇంటూ 3. చూడండి 3 5 ఎంత, 15 ఇంటూ ఎంత, 3. అంటే ఇప్పుడు ఎంత వచ్చింది చూడండి, 3 5 15, 5 1 క్యారీ, 3 1 3, 3 ప్లస్ 1 అంటే 4. అంటే ఎల్సిఎం ఎంత అయింది, 45. ఆప్షన్ బి. ఓకేనా, జాగ్రత్తగా చూడాలి. వీడియో పాజ్ చేసి మీరు ఆన్సర్ కామెంట్ చేయండి, పర్లేదు ఏం కాదు. ఓకే, ఇప్పుడు ఫోర్త్ సమ్ చూడండి మళ్ళీ. నెక్స్ట్ ఫోర్త్ సమ్, రెడీ? ఓకే, ఫోర్త్ సమ్. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 16, 80, 48. ఆప్షన్స్ ఏమి ఇక్కడ చూడు. ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 16, ఆప్షన్ సి 240, ఆప్షన్ డి 480. ఆన్సర్ కామెంట్ చేయండి అమ్మ స్పీడ్గా. ఫస్ట్ చూడండి, 16, 80, 48. చూడండి యూనిట్స్ ప్లేస్ అబ్జర్వ్ చేస్తే 6 0 8 అంటే 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ చేయండి. 2 8 16, 2 4 8 అంటే 2 40s, 2 2 4, 8 ఉంది, 2 4 8, 2 24 48. మళ్ళీ చూడండి ఏ టేబుల్ క్యాన్సిల్ చేయొచ్చు, 2 టేబుల్, 2 4 8, 2 20s 40, 2 12 24. చూడండి ఇప్పుడు మళ్ళీ మనం డైరెక్ట్గా 4 టేబుల్ తీసుకుందాం. ఇక్కడ 2 టేబుల్ అవుతుంది, బట్ 4 టేబుల్ కూడా తీసుకుందాం. 4 1 4, 4 5, 4 5 20, 4 3s 12. చూడండి ఇక్కడ రిమైనింగ్ ఇప్పుడు ఇంకా ఎందులోని క్యాన్సిల్ అవ్వదు. ఇప్పుడు ఏం చేయాలి, ఈ మొత్తాన్ని ఇంటూ చేయాలి. 2 ఇంటూ 2 ఇంటూ 4 ఇంటూ 1 అవసరం లేదు, తర్వాత 5 ఇంటూ 3. చూడండి ఇక్కడ 2 2 ఎంత, 4 ఇంటూ 4 5 20 ఇంటూ 3. ఇప్పుడు ఇంటూ చేయండి. 4 0s 0, 4 2s 8 ఇంటూ ఎంత, 3. చూడండి 3 0s 0, 3 8s ఎంత, 24. అంటే ఎంత వచ్చింది, 240. ఆప్షన్ సి. చూడండి మీకు కూడా రావాలి, వచ్చే ఉంటుంది. ఓకే, ఓకే, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ సమ్కి వెళ్దాం. చూడండి జాగ్రత్తగా. ఫిఫ్త్ సమ్ చూడండి అమ్మ. ఎల్సిఎం ఆఫ్ 42, 70, 98, 126 ఈజ్. ఆప్షన్స్ ఏమి ఇక్కడ చూడండి. 126, 2205, 4410, 8820. ఆప్షన్స్ ఇక్కడ ఫాస్ట్ చేయండి. ఫాస్ట్ చూడండి. ఫస్ట్ 42, 70, 98, 126. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు అన్నీ కూడా ఏ టేబుల్లో క్యాన్సిల్ అయిపోతాయమ్మా, మనకి 2 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతాయి. చూడండి 2 2s 4, 2 1s, తర్వాత ఇక్కడ 2 3s 6, 1 క్యారీ, పక్కన 0 అంటే 10, 2 5s 10 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 2 4s 8, 1 క్యారీ, మళ్ళీ 8 ఉంది కాబట్టి 2 9s 18 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 2 6 12, 2 3 6. ఓకే, ఇప్పుడు మళ్ళీ చూడండి ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుందో జాగ్రత్తగా. 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుందా, చూడండి జాగ్రత్తగా. 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుందా, 3 7s 21. ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ క్యాన్సిల్ అవుతుందో చూడండి. 49 కూడా క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 3 2s 6, 3 1s క్యాన్సిల్ అయ్యింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి. 7 టేబుల్ తీసుకుంటున్నాను. 7 1s, 7 5s 35, 7 7s 49, 7 3s. అర్థమైంది. చూడండి కొంచెం పెద్ద సమ్లో ఉంది ఇది, 4 నెంబర్స్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ నెంబర్స్ అవ్వవు కాబట్టి నీట్గా రాసుకోండి. 2 ఇంటూ 3 ఇంటూ 7 ఇంటూ 5 ఇంటూ
7 into 3. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. 2 3s ఎంత 6, 7 5s ఎంత 35, 7 3s ఎంత 21. ఇదిగో ఇంటూ ఇప్పుడు చూడండి 6 5s 30, 0 3 క్యారీ, 6 3s 18, 18 plus 3 అంటే ఎంత 21. ఓకేనా? ఇది ఇంటూ చేస్తే ఇంటూ మళ్ళీ ఇక్కడ అంత చూడండి 21 21 21 21 21 అంటే ఎంత 441. ఇక్కడ 0 ఉండిపోయింది, ఇది 0. మీరు గుర్తుపెట్టుకోండి. 12 స్క్వేర్ అంటే ఏం చెప్తాం 144. అదే 21 స్క్వేర్ అంటే ఏం చెప్తాం 441. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే ఇప్పుడు ఆప్షన్ ఏమవుద్ది, ఇప్పుడు ఆప్షన్ సి అనేది కరెక్ట్ అన్నమాట. ఓకేనా? అర్థమైంది కదా? నెక్స్ట్ 6th సమ్ చూద్దాం. 6th సమ్ చూద్దాం. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 12, 18, 24. ఆప్షన్ ఏ 72, ఆప్షన్ బి 48, ఆప్షన్ సి 60, ఆప్షన్ డి 84. కామెంట్ చేయండి స్పీడ్గా. ఓకే, చూడండి. 12 తీసుకుంటున్నాను, 18 తీసుకున్నాను, 24 తీసుకున్నాను. ఇప్పుడు చూడండి ఏ టేబుల్. ఓకే, 3 టేబుల్. ఓకే, 3 4s 12, 3 6s 18, 3 n times 3 8s 24. ఓకేనా? 3 టేబుల్ క్యాన్సిల్ చేసి ఇప్పుడు చూడండి ఏ టేబుల్ తీసుకోవచ్చు. 2 టేబుల్, 2 2s 4, 2 3s 6, 2 4s 8. మళ్ళీ ఇక్కడ 2 4, మళ్ళీ ఏ టేబుల్ 2 టేబుల్, 2 1s 2, 3 క్యాన్సిల్ అవ్వదు, 2 2s 4. ఓకేనా? ఇప్పుడు చూడండి ఏం క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఎల్సిఎం బట్టి మొత్తం ఇంటూ చేయాలి కదా. 3 into 2 into 2 into 3 into 2, 3 2s 6 into మళ్ళీ 2 3s 6 into 2. చూడండి ఇక్కడ 6 6 అంటే ఎంత 36 ఇంటూ ఎంత 2. చూడండి 2 6 12, 2 1 క్యారీ, 2 3 6, 6 plus 1 అంటే 72. అంటే చూడండి ఇక్కడ ఆప్షన్ ఎక్కడ ఉందాము, ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ 7th సమ్ చూద్దాం. చూడండి అమ్మ ఏమి ఇచ్చాడు. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 3 5 11. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 3 5 11. అయితే ఇప్పటిదాకా మనం చేసిన నెంబర్స్కి ఈ నెంబర్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఏంటి అంటే ఇక్కడ తీసుకున్న 3 5 11 అనేది ఈ 3 నెంబర్స్ ఏ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక నోట్ చెప్తాను. మనం నోట్ ఏంటి అంటే చూడండి మనకి తన ఏ బి సి అనే 3 నెంబర్స్ అలాంటి ప్రైమ్ నెంబర్స్ ఇస్తే మనకి ప్రైమ్ నెంబర్స్ ఇస్తే ఎల్సిఎం ఏమవుతుంది అంటే ఏ ఇంటూ బి ఇంటూ సి. అంటే ఇచ్చిన నెంబర్స్ అన్నిటిని మల్టిపుల్ చేశాను అనమాట. మరి హెచ్సిఎఫ్ అయితే ఏమవుతుంది సార్ అంటే ఒకవేళ 1 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ అన్నిటిని ఇంటూ చేయండి, మనకు ఆన్సర్ వచ్చేది ఫాస్ట్గా. చూడండి 3 into 5 into 11. చూడండి 3 5s ఎంత 50 into 11. ఇదిగో చూడండి 5 1, మళ్ళీ 1తో ఇంటూ చేస్తే 5 1. చూడండి ఇక్కడ ఎంత 5 1 plus 5 అంటే 6 1 అంటే ఓవరాల్గా ఎంత వచ్చింది 165. జాగ్రత్తగా చూసుకోండి, ఇక్కడ కలిసిపోయింది. ఎంత వచ్చింది 165 ఆన్సర్ అండి. ఓకేనా? మనకి ఎప్పుడైనా ప్రైమ్ నెంబర్స్ ఇస్తే ఎల్సిఎం ఏం చేయాలంటే మొత్తం అన్ని నెంబర్స్ మనం మల్టిపుల్ చేయాలి. మల్టిపుల్ చేస్తే ఆన్సర్ అనేది వచ్చేది. ఓకే, అదే హెచ్సిఎఫ్ అడిగితే ప్రైమ్ నెంబర్స్ 1, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ 8th సమ్కి వెళ్దాం. చూడండి జాగ్రత్తగా. 8th సమ్ ఏమి ఇచ్చాడు. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 20 75. చేస్తే 3 చేయండి. ఏమవుతుంది 20కి 75 కలిసి. చూడండి ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో 0 5 ఉంది. మరి యూనిట్స్ ప్లేస్ లో 0 5 ఉంటే ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుందని చెప్పాం
5 టేబుల్. ఓకే, చూడండి 5 టేబుల్ తీసుకుంటే 5 4s ఎంత 20. ఇక్కడ 75 ఏంటంటే చూడండి 5 1s 5, 2 ఉండిపోయింది. పక్కన 5 అంటే చూడండి 25 అంటే 5 5s 25 క్యాన్సిల్ అయిపోయి. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుద్ది, ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది అంటే ఇప్పుడు ఎల్సిఎం ఏమవుద్ది 5 ఇంటూ ఇలా రాయాలని చెప్పాం కదా 4 ఇంటూ 15. చూడండి 5 4s ఎంత 20 ఇంటూ 15. జాతీయ చూడండి 2 15s అంటే ఎంత 30. ఇక్కడ క్యారీ 0 ఉంటుంది కదా, పెట్టండి. ఎంత వచ్చింది 300 వచ్చిందా. వెరీ గుడ్. నెక్స్ట్ 9th సమ్కి వెళ్దాం మనం. 9th సమ్ చూడండి, ఇప్పుడు దాకా మనం ఎల్సిఎం అనేది నార్మల్గా ఫైండ్ చేస్తాం. ఒక ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో మనకి ఎల్సిఎం ఇస్తే ఒకదాన్ని చూడండి. సపోజ్ ఎల్సిఎం అనేది ప్రైమ్ ఫ్యాక్టర్ లో కట్టమంటే సపోజ్ 36 కి 6 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో ఎల్సిఎం ఫైండ్ చేయమంటే ఎలా చెప్తాం. చూడండి ఇప్పుడు 36 తీసుకో, ఇక్కడ 6 తీసుకో, ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ ఏ ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి ఏం తీసుకోవచ్చు, ఇక్కడ 2 2 1s are 2, 1 క్యారీ అయిపోయింది అంటే పక్కన 6 కాబట్టి 16, 2 8s అంతా 16 అంటే 2 18s అంతా 36 అండి. మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటాం చూడండి, ఎందుకంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్నాడు కాబట్టి ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. 2 9s 18, మళ్ళీ ఇది చూడండి ఎంత అయింది 3 3s ఎంత 9. ఇప్పుడు చూడండి 36 సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి, ఎన్ని 2 2 కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 3 ఎన్ని 2 అంటే ఎంత 3 స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి 2 3s అంటే 6 ఈక్వల్ టు 2 ఇంటూ 3. మరి ఇప్పుడు ఎల్సిఎం అడిగితే ఏం చేయాలి సార్ అంటే ఎల్సిఎం అడిగితే ఏం చేయాలంటే ఈ రెండు కంపారిజన్ లో హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటే దాన్ని తీసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 1 2 ఉంది, ఇక్కడ 2 2లు ఉన్నాయి, ఇక్కడ 1 3 ఉంది, ఇక్కడ 3 2s ఉన్నాయి. ఓకే, ఇక్కడ 2 3s ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఏమవుద్ది, కంపారిజన్ చేస్తే హైయెస్ట్ లో ఉన్నది తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏం తీసుకుంటాం 2 స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఏం తీసుకుంటాం 3 స్క్వేర్. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో ఒకవేళ మిమ్మల్ని అడిగితే ఈ విధంగా కూడా అడగచ్చు. అప్పుడు ఆప్షన్స్ ఎలా ఉండొచ్చు, ఎగ్జాంపుల్కి ఆప్షన్ ఏ 3 ఇంటూ 2 పవర్ 4, ఆప్షన్ బి 2 క్యూబ్ ఇంటూ 4 స్క్వేర్, ఆప్షన్ సి 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్, ఆప్షన్ డి ఆల్. ఇలా ఉండొచ్చు, సపోజ్ అలా ఉండొచ్చు. ఇప్పుడు చూడండి ఇలా ఫైండ్ చేస్తాం మనం అంటే ఆప్షన్ ఏమవ్వచ్చు సి. అంటే ఒక ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయితే ఇలా ఇవ్వచ్చు అనమాట. ఓకే, మీకు 10th సమ్ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. మామూలుగా నాకు కామెంట్ చేయండి 10th సమ్ ఆన్సర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో ఏమవుతుంది అనేది. చూడండి 10th సమ్ నాకు ఆన్సర్ చేయండి మీరు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టి 150 25 200 ఎల్సిఎం నాకు ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో కావాలి. ఆప్షన్స్ కామెంట్ చేయండి. ఓకేనా, రేపు చెప్తాను ఇది ఏంటనేది, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.